2 to the power of x ఈక్వల్స్ టు x to the power of 32. ఇక్కడ పవర్ ఆఫ్ x ఉంది, ఇక్కడ పవర్ ఆఫ్ 32 ఉంది. సో ఇప్పుడు మనం ఇరువైపులా పవర్ ఆఫ్ 1/32x చేద్దాం. సో ఇక్కడ 32కి 32 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ x కి x క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకి ఏం మిగులుతుంది? 2 to the power of 1/32 ఈక్వల్స్ టు x to the power of 1/x. సో 2 to the power of 1/32 ని మనం 2 to the power of ఈ పవర్ కి కింద పైన 2 తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు 2/2 into 32 ఈక్వల్స్ టు x to the power of 1/x. సో ఇప్పుడు దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు. 2 to the power of 2 పవర్ ఆఫ్ 1/2 into 32 అంటే 64 ఈక్వల్స్ టు x to the power of 1/x. సో ఇప్పుడు 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. ఈ 4 కి మళ్ళీ పవర్ ఆఫ్ 1/64 ఉంది కదా. సో పవర్ ఆఫ్ 1/64 ని మళ్ళీ కింద మీద 2 తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు 2/2 into 64 ఈక్వల్స్ టు x to the power of 1/x. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ 4 స్క్వేర్ పవర్ ఆఫ్ 264 జా ఏమవుతుంది? 128 అవుతుంది. 1/128 ఈక్వల్స్ టు x to the power of 1/x. 4 స్క్వేర్ అంటే 16. సో ఇప్పుడు 1/128 ని మళ్ళీ కింద మీద 2 తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు 2/2 into 128 ఈక్వల్స్ టు x to the power of 1/x. సో ఇప్పుడు దీన్ని 16 స్క్వేర్ పవర్ ఆఫ్ 1/2 into 128 అంటే 256 ఈక్వల్స్ టు x to the power of 1/x. సో 16 స్క్వేర్ అంటే 256 పవర్ ఆఫ్ 1/256 ఈక్వల్స్ టు x to the power of 1/x. సో ఇక్కడ x ప్లేస్ లో 256 ఉంది కదా, ఇక్కడ x ప్లేస్ లో 256 ఉంది. దేర్ఫోర్ x ఈక్వల్స్ టు 256. ఇది ఆన్సర్.